వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామ శివారులోని ప్రసిద్ధ కంఠమహేశ్వర స్వామి దేవాలయ సమీపంలో మర్రి చెట్టు కింద పూజలు నిర్వహించడం స్థానికంగా భయాందోళనలో వ్యక్తమవుతుంది. స్పాట్లో తెల్లటి వస్త్రంతో కట్టిన బొమ్మ, పసుపు, కుంకుమలు చల్లిన ఆనవాలున్నాయి. అన్నం ముద్దలు, నిమ్మకాయలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలంలో మహిళా ఫోటో గుర్తించారు. ఫోటోపై కుంకుమ చల్లి పూజలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మధ్యబోయిన కవిత అనే మహిళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఉపయోగించడంపై తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక తన ఫోటోతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడంపై బాధితురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహాని తలపెట్టే ఉద్దేశంతోనే ఈ పూజలు చేసినట్లు స్థానిక పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దేవాలయ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై భక్తులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో పాత కక్షలు లేదా గిట్టని వారే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మూఢనమ్మకాలతో ఇతరులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని నన్ను, నా పిల్లలను రోడ్డు మీద వేసిండు. కట్టుబట్టలతోని 3 సంవత్సరాల నుండి పర్వతగిరిలో బతుకుతున్నాను. తను ఇప్పుడు ఒక కొడుకు క్షుద్ర పూజలు చేసి ఒక కొడుకుని చంపేసిళ్ళు, ఇంకొక కొడుకుని ఆగం చేసిళ్ళు. ఇప్పుడు నా మీద, నా బిడ్డ మీద క్షుద్ర ప్రయోగాలు చేసిళ్ళు. మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయాలని. నాకు, నా భర్తకు మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమి అంతా అమ్మి ఆగం చేసిండు. అలాగే నాకు బంగారం గిట్ల అంతా వాళ్ళ దగ్గరే ఉంది. కట్టుబట్టలతో బయటకు వచ్చినాము. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే నా పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇద్దరు కలిసి ఉండమని కోర్టు తీర్పునిచ్చింది. ఇస్తే ఇప్పుడు ఈ శుద్ధ పూజలు చేసి నన్ను, నా పిల్లల్ని చంపాలని ప్రయత్నం. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ హరీష్, ఏదైతే వడ్లకొండలో క్షుద్ర పూజల కలకలం భయాందోళనలో గ్రామస్తులు గురి చేసిన పరిస్థితి అయితే నెలకొంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగు చూసిన క్షుద్ర పూజల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురి చేసిన పరిస్థితి నెలకొంది జరిగింది హరీష్. ఏదైతే గ్రామ శివార్లోని ప్రసిద్ధ కంఠ మహేశ్వర స్వామి ఆలయం దగ్గరలో చెట్టు కింద క్షుద్ర పూజలు నిర్వహించినట్లయితే గుర్తించారు. ఘటనా వివరాలకు వెళ్తే పూజా సామాగ్రి ఘటనా స్థలంలో తెల్లటి వస్త్రాలతో కట్టిన బొమ్మ, పసుపు, కుంకుమలు, అన్నం ముద్దలు, నిమ్మకాయలు మరియు ఇతర క్షుద్ర పూజల సామాగ్రి అయితే అక్కడ పడి ఉండడం జరిగింది. అది చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురై అందరూ కూడా చూసి చాలా ఒక దేవాలయం దగ్గర ఇటువంటి జరగడం చాలా భయాందోళనగా పరిస్థితి నెలకొందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక మహిళా ఫోటోతో గుర్తింపు. ఈ పూజల్లో భాగంగా మధ్యపోయిన కవిత అనే మహిళకు చెందిన ఆ పాస్పోర్ట్ సైజు ఫోటోను ఉపయోగించడం తీవ్ర కలకలం అయితే రేపింది. దీనిపై గ్రామస్తులు మొత్తం చర్చ పరిస్థితి నెలకొంది. ఇదేపై ఫోటోపై కుంకుమ జల్లి పూజ చేసి ఆనవాళ్లు స్పష్టంగా కనిపించడంతో ఆ కవిత చాలా భయభ్రాంతులకు గురై చాలా ఆవేదన చెందిన పరిస్థితి నెలకొంది. దానిపై కవిత వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. తన ఫోటోతో గుర్తులేని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడంతో పాటు బాధితురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి జరిగింది. ప్రాణహాని తలపెట్టే ఉద్దేశంతోనే ఎవరో ఈ పని చేశారని ఆమె స్థానిక పోలీసులకైతే ఫిర్యాదు చేసినట్లు చేయడం జరిగింది. గ్రామస్తులు అయితే దేవాలయ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడంపై భక్తులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరో పాత కక్షలు గిట్టని వారు ఈ పని చేసి ఉంటారని అనుమానించిన పరిస్థితి నెలకొంది. మూఢనమ్మకాలతో ఇతరులు ఇబ్బంది పెట్టే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఇటు పోలీస్ యంత్రాంగాన్ని అయితే ఇటు ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని పరిస్థితి నెలకొందని అయితే గ్రామస్తులు అయితే విచారం వ్యక్తం చేశారు హరీష్. శ్రీనివాస్, అలాగే ఈ బాధిత మహిళ ఎవరైతే కవిత ఉన్నారో దీనికి భర్తే కారణం అంటూ ఆరోపిస్తుంది. అయితే మరి అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అతను ఏం చెప్తున్నాడు?
అయితే ఈ అమ్మాయి అయితే తన భర్త మీద అయితే ఆరోపణ చేసిన మాట వాస్తవమే. పోలీసులు సరైన ఆధారం లేకపోవడంతో అతన్ని ఏ విధంగా తీసుకోవాలనే ఆలోచనతో ఒక పై అధికారులకు సమాచారం ఇచ్చి అతన్ని కస్టడీలో తీసుకొని చేయాలా, లేకపోతే ఇంకెవరన్నా అనుమానితులు ఉన్నారనే కోణంలో పోలీసు వారైతే దర్యాప్తు చేసిన పరిస్థితి నెలకొంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.